కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా సన్నిహితంగా ఉండేవారు మీతో అని అంటున్నారు కదా. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014 ఎప్పుడు సన్నిహితంగా ఉన్నారని అనలే నేను. అవును, ముఖ్యమంత్రిగా కాకముందు సన్నిహితంగా ఉండి కూడా తెలంగాణ అంశం వస్తే డిఫర్ అయినాము, ఆయనతోనే కొట్లాడినాము. ఇలా కేసీఆర్తో పోరాడే అంశంలో ఇక్కడ కాంప్రమైజ్ కామని చెప్పడం గురించి చెప్పిన. రాష్ట్ర విభజనతో దూరం కాంగ్రెస్ పార్టీకి దూరమైన కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా, రాహుల్ గాంధీ గారి సమక్షంలో మళ్ళీ కండువా ఒప్పుకున్నారు. మీకు ఎలా ఉంది? ఆంధ్ర మనకు ఇప్పుడు ఏమున్నది, ఆంధ్రలో ఎక్కడ ఉన్నా ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు కష్టపడు ఆనాడు అనవసరంగా సోనియా గాంధీ గారి ముందు తెలంగాణ ఇవ్వడంలో నాకేం అభ్యంతరం ఒప్పుకొని ఇక్కడికి వచ్చి అనవసరంగా రాద్ధాంతం చేసి ఆంధ్రాలో కాంగ్రెస్ నష్టానికి కారకుడైనాం. ఇలా అటువంటి ఆంధ్రాలో కాంగ్రెస్ మళ్ళీ పైకి తేవడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఒప్పుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు 100%. ఇవాళ ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండు, మాకు రాజధానికి ఇన్ని పైసలు కావాలని. ఈయన కూడా ఆనాడు సోనియా గాంధీ గారు ఎంత సంసిద్ధత అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదు, ఆంధ్ర నాయకత్వం అంతా కూడా ఇంక్లూడింగ్ కావూరు సాంబశివరావు, ఇలా పురంధేశ్వర్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. తెలుగుదేశంతో కాంగ్రెస్ కలిస్తే ఎన్టీ రామారావు ఆత్మక్షోభిస్తుందని. కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు మంత్రివి, నీ ఆత్మ క్షోభించింది. ఇలా మాట్లాడితే తనకు అర్థం ఉండాలి కదా. అటువంటి వాళ్ళంతా మీరేం చెప్తే మా పదవులు మాత్రం మంత్రులు ఉండాలి, మీరే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేడం అని పోవాలి, బయటకు వచ్చి మాత్రం మేము తెలంగాణ వ్యతిరేకిస్తామని చెప్పాలి. ఎంత అన్యాయం! నాకు కలిసి ఉండడం ఇష్టం లేదని నా ప్రజలు బతుకుంటే కూడా నువ్వు కలిసి ఉంటాడని నేనేం చేయాలి? అటువంటి పరిస్థితులలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మా రాష్ట్రానికి ఏమేమి కావాలని అడిగితే 1,00,000 కోట్లు అంటే ఇచ్చడానికి సిద్ధంగా ఉండే సోనియా గాంధీ గారు విత్ ఇంప్లిమెంటేషన్. ఆ అవకాశం కోల్పోయారు. ఇలా నరేంద్ర మోడీ అన్ని హామీలు నీటి మూటలు అయిపోయినాయి. పెద్ద మాకంటే ఎక్కువ మోసగాడిలాగా తెలంగాణ కంటే ఆంధ్ర ప్రజలకు ఇలా మోడీ గారు చిత్రీకరించబడుతూ ఉన్నారు. అదే మళ్ళీ రాహుల్ గాంధీ గారు చెప్పినారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నాడు. ఇలా స్పెషల్ స్టేటస్ అంశంకి వస్తే ఒక్క నిమిషం మాట్లాడతా. చంద్రశేఖరరావు గారు పార్లమెంట్లో నా పక్కన కూర్చున్నారు సెంట్రల్ హాల్లో. ప్రభాకర్ ఏమన్నా కానీ సోనియా గాంధీ దేవత, మీరు మళ్ళా చెప్పాలి, తెలంగాణ 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, హైదరాబాద్ మీద కేంద్ర పాలిత ప్రాంతం లేకుండా, ఆదాయంలో వాళ్ళకి వాటా లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వాళ్ళకి 5 ఏళ్ళైందే 10 ఏళ్ళు ప్రత్యేక దోచుకున్నా మనకేం పర్వాలే అన్న మాటలు తప్పైతే ఈ హరీష్ రావులో వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అరే మమ్మల్ని కాదురా పోయి అడుగుడు, ముందు పోయి మీ కేసీఆర్ ఈ మాట అన్నాడా లేదా అడుగు అని చెప్పినా నేను చాలా గట్టిగా. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం అడుగుతే అది ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. అవకాశం కోల్పోయారు. రేపు రాహుల్ గాంధీ గారు వచ్చినాక స్పెషల్ స్టాటస్ కావచ్చు, ఇంకేదైనా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ. మా విభజన హామీలను కూడా అమలు చేస్తారని మొన్న చెప్పినారు. 2 రాష్ట్రాల విభజన హామీలు ఏదైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో అది ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన అంశం. అది ఆ విశ్వసనీయత లేని రాజకీయ నాయకుడు వింత పశువుతో సమానమైనటువంటి విశ్వాసం గల వ్యక్తిగా మీకు తెలంగాణలో రాహుల్ గాంధీ గారి 2 రోజుల పర్యటన ఎలా సాగిందంటే, రాహుల్ గాంధీ గారి పర్యటన ఏ విధంగా కొనసాగింది అనడానికి కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రణాళిక లేదా కేసీఆర్ యొక్క భయము, కేటీఆర్ అసహనమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వర్డ్స్ ఎగ్జాంపుల్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలు 58 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం, 2 లక్షల రూపాయలకు రుణమాఫీ చేస్తాం, మహిళా సంఘాలకు 1,00,000 రూపాయలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, రైతులకు గిట్టుబాటు ధరిస్తాం, ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి నిధులు ఇస్తాం. ఆ మాటలతోటి అడుగుతా ఉన్నాడు. ఇవాళ అవునయ్యా నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటే నేను ఇక్కడ ఇన్ని లెక్కేది ఆర్థికంగా ఆ ఖజానా పరిస్థితి ఏందని నేను అడిగినా. నీ ఎన్నికల వాగ్దానం అది, ఇది నా ఎన్నికల వాగ్దానం, నెరవేర్చే బాధ్యత నాది, నెరవేర్చకపోతే ప్రజలు నన్ను అడుగుతారు. నువ్వు నెరవేర్చనోడు 10% కూడా అమలు చేయనోడివి, నన్ను అడిగే హక్కు నీకు ఎక్కడదంటూ ఇవన్నీ కూడా వాళ్ళకి భయమయ్యే. ప్రగతి ఆవేదన సభ నివేదన కాదు అది, ప్రగతి నివేదన అయితే ఏ గ్రామాల వారికి ఆ గ్రామాల వారికి పెట్టు. రా మా జిల్లాకు నువ్వు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసి ఎందుకు ఇవ్వలేదు రా, నా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా రా, మనుషులకు షట్టకోపం కాదు దేవుని కూడా షట్టకోపం పెట్టిన కదా వేములవాడ తంతెల కాడికి రా అని అడుగుతాం. అడిగి రాడు, అందరినీ తీసుకొస్తాడు. 25 లక్షల మందికి 300 బాత్రూమ్లు కట్టే మీటింగ్ అది. నేనేం మాట్లాడాలి దాని గురించి. నమస్కారం.